సరే కానీ బంగారం ఎన్ని తులాలు ఉంది ఎవరికి నీకు? ఈ బంగారం చదవకుండా నువ్వు బంగారం ముచ్చట దిగకు, నాకు నా ముసలిదానికి పంచాయతీ పెట్టకు. అది ఎన్ని తులాలు ఉంది? ఇప్పుడు అది 1,62,000 వచ్చిందట బంగారం. ఏమైనా ఉంటే ఈ దాపెడదాం బ్యాంకులో, లేకుంటే ఇట్లా అవుతుంది. బంగారంతో బీ కేర్ఫుల్. తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు. అంతే అంతే ఆడికి వచ్చిన తాత. మరి అదే నేను చెప్పేది. అందుకనే ఉంటే ముసలి పోతానది ఉన్నదా ముసలి పోతానది 20 తులాలు ఉందా? ఏ గంతే కదా తాత, ఏదో కన్న కష్టం చేసి ఏదో బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుంటే ఏదో రూపాయి మితికి వస్తుంది, ఇవతల 2 రూపాయల మితికి ఇచ్చుకున్నా ₹1 మిగులుతుందిగా. మరి ఎవరు ఈ బుద్ధిగాల పిల్లగారు ఎందుకు నా ముసలిది చుట్టాల పోతే దావతల పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చే, నామూసి ఉండాలనా? మళ్ళీ పైసలు కట్టి ఎందుకు నాకు ఇంకా ఏమిటికి నాకు ఇంకా మరి వాడు తెంపుకోపోనియా? ఏమంటారు చూడు, బొందల వేయాల కాడ ఇంకా సోకుల ఇంకేదో నాట అప్పు తెచ్చుకొని మేము ఏమని పెట్టాలి? మనం మాట్లాడేవి మీరే తినుర్రి. ఏమో తిన్న కాడు చాలు, దేవుడు ఇచ్చినట్టు. ఇంకో గిట్ట దెంపకపోతుర్రు. అది ఇప్పుడు తాడు గట్టిగా ఉందనుకో మంచిని చంపుతుర్రట తెగకుంటే. అందుకని బంగారమే బ్యాంకులో పెడితే భద్రంగా ఉంటది, ధర పెరిగి. నేను అట్ట చెప్తున్నా నీకు, నీకెట్ అర్థమైంది మరి? ఇదా కథ. నేను చెప్పేది ఏంటంటే మెడలో దిగకుంటే మనిషిని కూడా చంపుతుర్రట. అందుకనే బంగారం బ్యాంకులో పెడితే బారాణ మిత్తే ఏమో తీసుకుంటాడు, మనం బయట 2 రూపాయల మిత్తికి ఇచ్చుకున్న ₹1 మిగులుతుంది కదా అంటున్నా. అట్లా బంగారం కొందామన్నా కానీ ఇదో భయం ఉందిగా, చంపుతురట. ఇగో హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు. ఈ పోలీసులు అయ్యా వాళ్ళు దోసుకపోయినాక దొరికించుకుంటారే. ఈ అంతర్రాష్ట్ర ముఠాలు ఏడంకి వస్తుర్రు, ఎట్టెట్టు వస్తుర్రు. అద్దుల ఆ గిట్టరాల కాడ పొలిమేర కాడ ఈ పోలీసులు నిద్రపోతుర్రా. బీహార్, యూపీ. అవును పిరా, ఓ రాష్ట్రానికి వెళ్ళి ఓ రాష్ట్రం. ఇప్పుడు ఆడ ఆంధ్రప్రదేశ్ పోవాలంటే ఆడ ఉంటాయి కదా, అంతేనా? ఉంటాయి. రైలు ఎక్కినప్పుడు రైల్వే స్టేషన్ చూసుకోవాలి. అటవైన వాళ్ళు వచ్చి ఇంట్లో జ్వరపడి ఆమె చేసిపోతుంటే మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతుర్రా, జ్వరపడబడుతుర్రా. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరిని ఎంతకన్నా అడ్డుకుంటారు. మేము భారతీయులం కాదా, మాకు పని ఉండదా తెలంగాణలో? అవును, నువ్వు ఏడ పని చేస్తావు? మగోనివి పోతున్నా, పని కోసం పోతున్నా, దోలాడుకుంటా. మరి ఇదే సగదనం నేను చేసినా అవుతుందా? ఈ భాగవతం నేను చేసినా ఈ భాగవతం అవుతుంది. అదే కదా షెడ్డి గ్యాంగులని, బిడ్డి గ్యాంగులని, సందులల్లా, బొందులల్లా. ఏం చూడు, హైదరాబాద్ సిటీ వేసిన, హైదరాబాద్ లో సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు ఒంటరి మహిళలే టార్గెట్ గా రెక్కి పట్ట పగలే దోపిడీ, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనకాడట్లే. చోరీ చేసిన నెంబర్ ప్లేట్ల లేని బైకులతో చైన్ స్నాచింగ్లు. ఇక చూడయ్యా, ఇచ్చకపోయి బచ్చా పడమన్నట్టుంది. ఎవరు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపే బైకులు ఎక్కడివి? పట్నంలో ఎట్ట నడుపుతారు? చెప్తాయి. మొన్న బండి అమ్మినావు గాను, నెత్తికి పోరగాళ్ళకు మొన్న పోరాడు అంటుండు. నెత్తికి హెల్మెట్ లేకపోతే సరే, ఆయన రక్షణ కోసమే ఉండాలి. పుసుక్కున ఆయన చెట్టు సాటుకుండి, గోడ సాటుకుండి పూర్వ కొడుతున్నాడు. ఇదే ముచ్చట చెప్తా, మంచిదే పద్ధతి, నేను కాదంట నేను. మరి నెంబర్ ప్లేట్ లేని బండ్లు ఎట్లా నడుస్తున్నట్టు అడగాలి పోలీసులేనా? ఇప్పుడు చెప్తాను నేను, రాదు. నెంబర్ ప్లేట్ బండి కొన్నప్పుడు కొంటురు, అట్టే తిరుగుతురు, రిజిస్ట్రేషన్ చేయించుకోవలేరు, ఇటువంటి నేరాలకు పాల్పడుతురు. పోలీసు వాళ్ళని చూస్తురు, ముందర చూసి తప్పించుకొని పోతురు. బండి పక్కకు పెట్టుడో, అటు తిప్పుడో ఇటు తిప్పుడో అయ్యే బండ్లు ఇట్లా వాడుతురు. అందుకనే మొన్న రేవంత్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి కొనంగానే షోరూంలోనే రిజిస్ట్రేషన్. ఎందుకని నేరాలు అరికట్టడం కోసము ఇటువంటివి తీసుకొచ్చిర్రు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరు చిక్కలే. బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లే. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. పోలీసు యంత్రాంగానికి చెప్తున్నాం, బండ్ల మీద చాలాన్ లేసే దృష్టి కంటే కూడా నేరాలను అరికట్టడం మీద దృష్టి పెట్టండి. ఈడ రోడ్లు చక్కగా ఉండవు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ ఇవన్నీ ఉండంగా కూడా బండ్లు పట్టుకొని చాలాన్లు రాస్తుంటారు, ఫోటోలు కొడుతుంటారు. మీకు ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ మీద బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత వదిలిపెట్టి చాలాన్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద, చాలాన్ల మీద. అవి మాను
వెళ్తాలే, వెళ్ళినా వెళ్ళకున్నా ఆ. నీ ఉద్యోగ రీత్యా నువ్వు చేయాల్సిన నీ విధులు ఏంది అంటే తాత. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ని ఏమో మరి కంట్రోల్ చేయాలి. రాష్ట్రం కూడా అప్లపాలై సంవత్సరాలు వెళ్తలేదు అంటుర్రు. మరి ఇక వాళ్ళకు కొద్దిగా గొప్ప మీరు కూడా సై చేసుకోరు అనేది పోతుంది. చేసుకోవాలి. చేసుకుంటే సై అంటే గవర్నమెంట్ కట్టవలసింది ఏదైనా కానీ అంతేలే కట్టాల్సిందే గవర్నమెంట్. ఆ. కానీ గవర్నమెంట్ జైలుకు కట్టిన పోయి, జోవులకు కూడా కష్టమే. ఇప్పుడు అంతేలే అన్నీ అందరి తాన ఫోన్లే ఉండి నువ్వు ఏదైనా జోవులకు తీసుకుందామంటే దూరంకి వెళ్ళి ఇట పెడతారు. మళ్ళీ ఇద్దరు పోయి బాధరా బాధరా. ఈ పాడైపోయింది. అందుకనే పోలీసు వాళ్ళు కూడా ఒక గంట కష్టపడి చాలాను రాసి చాలా గుంజుకపోతారు కదా, గంట బదులు 2 గంటలు కష్టపడరు. కానీ అందరికి ఎవ్వరికి పడతాలకు రాయకూరి రోడ్లు ట్రాఫిక్ క్లియర్ చేయరు, అదే అదే నేరాలను అరికట్టురు, తెలంగాణలో ఉన్న ప్రజలని కాపాడు. కానీ ప్రజల జోవులకు చిల్లు పెట్టకుండా జర వాళ్ళని కూడా కాపాడు. కానీ జర వాళ్ళకు కూడా మనం ధైర్యం ఇవ్వాలిగా, ఇవ్వాలి. వాళ్ళకు కూడా మనం ఒక దాన్ని ఏమంటారు బా భరోసా. మా తాత మమ్మల్ని ఎంత ఇది చేసింది అనేది కావాలగా, కావాలి. అంటే ఒక శక్తి రావాలి. ఈ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. డబ్బేది పిల్ల రే బాబు వెనక చూడు, ఇగో డప్పు ఏడో నాది తెచ్చుకున్నట్టుగా ఆడు. నిద్రపోతున్న పోలీసులకు కొంతమంది అంటే అందరూ అట్లుంటారు కానీ కొంతమంది ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి వేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీడిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. ఆలి బిడ్డల తాను మరచిపోతుంటాడు, ప్రజలే తన కుటుంబం అంటాడు. ఆలి బిడ్డల తాను మరచిపోతుంటాడు, ప్రజలే తన కుటుంబం అంటాడు. అడుగు ఆగకుండా రెప్ప వారకుండా దినదినము పోరాడుతాడు. పుట్టెడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు, నచ్చ చెప్పి సాగదోలుతాడు. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పోలీసు వాళ్ళతో సోబత్ ఉన్నట్టు నీకు. ఇక మరి అంటే పాట రాసినవంటే వాళ్ళ మీద సోబత్ ఉన్నట్టు నీకు. సోబత్ అంటే ఇక ఇంతమంది ఉన్నారు కానీ తప్పు చేస్తే మాత్రం మనం ఒప్పుకుంటామా? నీ బద్దలు కూడా వెళ్తాయి. ఎట్లా తప్పు చేస్తే చూడరుగా, అవన్నీ చూడరుగా. నీ పిల్లగాడు చల్లకుండా నన్ను మనక ఆ లెవెల్ తప్పు చేస్తే నేను ఊరుకుంటానా? ఇంకొక పాట. ఇప్పుడు వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ బాధ నాకు తెలుసు కాబట్టి ఈ రకంగా వచ్చింది. ఇంకో ఏమన్నా మన షటపడ వ్యవహారం చేసిరు అనుకో మళ్ళీ ఇంకో తిరుగుతుంది, రిపీట్ అవుతుంది అంతే. అప్పుడు నీ బద్దలు పలుకుతాయి.